హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో మన ముచ్చట్లు. నేను మీ అరుణాని. ఇది రోడ్లో ఏవో కొన్ని సరుకులు అయిపోయి ఉంటే తీసుకొద్దామనేసి స్నో రోజు వెళ్ళకుండా నెక్స్ట్ డే వెళ్ళాము. సో అందుకనేసి మీకు దారిలో స్నో అంతా ఎట్లా పడిందని చూపిద్దామని, మొత్తం స్నో ఎట్లా పడిందో చూపిద్దామనేసి ఒక చిన్న వీడియో తీశాను. అక్కడ నుంచి ఇంకా మొత్తం ఎక్కడ చూసినా స్నో ఉంది. అసలు ఇంకెంత పడిందో ఏంటో స్నో అసలు ఊహించలేము. మా వెనక పార్క్ అయితే మొత్తం నిండిపోయింది. మాకు అసలు పార్కే కనపడడం లేదు. ఇక్కడంతా వాల్మార్ట్ దగ్గర, ఇది వాల్మార్ట్ రూట్ అండి. వాల్మార్ట్ దగ్గర ఇది ఒక కమ్యూనిటీ ఉంటుంది. మొత్తం చూసారా స్నో ఎట్లా పడిందో. ఫుల్ కార్ల పైన అంతా పేట్ చేసింది. అట్లే మీకు షార్ట్ వీడియో కూడా తీసినాను, మీరు చూసే ఉంటారు. అది అయ్యాక చికెన్ తీసుకొచ్చాము. ఎందుకో నోరు చాలా కారంగా తినాలనిపించింది. ఈరోజు చికెన్ ఎలా బ్యాచిలర్స్ కానీ తొందరగా ఏదైనా రసమో పప్పు చేసుకున్నప్పుడు కొంచెం పక్కన చికెన్ ఉండేలా ఎలా తొందరగా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఆనియన్స్ కట్ చేసుకొని ఫస్ట్ చికెన్ కడిగేసి మ్యాగ్నేట్ చేసి పెట్టుకోండి. పసుపును కారం పెట్టుకొని ఆయిల్ వేసి బాగా మనకు గ్రేవీ రావాలి కదా, అంటే ఎర్రగడ్డలు ఎక్కువ వేస్తే ఏమవుతుందంటే బాగా కొంచెం గట్టిగా వస్తుందన్నమాట. నేను వాటర్ కొద్దిగా వేస్తాను, గమనించండి. ఆనియన్స్తో పాటు మళ్ళీ ఆనియన్స్ వేగిన తర్వాత సగము పసుపు వేసుకోండి. పసుపు వేసిన తర్వాత అది బాగా వేగనివ్వండి. ఆనియన్స్ బాగా మగ్గాలన్నమాట. మగ్గితేనే దాని టేస్ట్ బాగుంటుంది. దీనికి కొద్దిగా ఆయిల్ పడుతుందండి, ఫ్రై కదా అందుకని. సో అది అయ్యాక తర్వాత కొంచెం బాగా మగ్గిన తర్వాత మీరు దాంట్లోకి అల్లము, వెల్లుల్లి, పుదీనా, కొత్తిమీర పేస్ట్ వేసుకున్నా నేను. పుదీనా ఎంత తింటే అంత మంచిది, డైజెషన్కి బాగుంటుంది. అది వేరే చికెన్ కదా, సో డైజెషన్ బాగుంటుంది. అది వేసుకొని బాగా వేపుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ పచ్చివి కదా, అల్లము, వెల్లుల్లి, పుదీనా, కొత్తిమీర అవంతా బాగా వేగాలి కాబట్టి ఒక 10-15 మినిట్స్ బాగా వేగనివ్వండి. అది బాగా వేగితేనే దాంట్లో నుంచి కొంచెం ఆయిల్ లైట్గా సపరేట్ అయితే చాలు. సో అది అయ్యాక మనం చికెన్ వేసుకుంటాం అన్నమాట. చికెను వేసుకునేది కూడా మీకు నేను చూపిస్తాను. నేను ఇప్పుడు జస్ట్ మూత మూసి పెట్టానన్నమాట. అది బాగా మగ్గాలి కాబట్టి పక్కన నీళ్ళు కనిపిస్తున్నాయి కదా, కొద్దిగా పెట్టుకున్నా. మధ్యలో ఇది ఎందుకు చూపించానంటే, చూడు మా పార్క్ ఫుల్ నిండిపోయిందని చూపించాను కదా మీకు నేను. మొత్తం నిండిపోయింది చూడు పార్క్. అస్సలు నాకు కింద ఒక గ్రాస్ లాగా, ఒక మ్యాట్ లాగా కనిపించేది. ముందు వీడియోస్లో చూసింటే ఎవరికైనా అర్థమవుతుంది. అది అస్సలు కనపడడం లేదు. ఇప్పటికి కూడా అది ఎప్పుడు కరుగుతుందా అనిపిస్తుంది నాకు, అంత ఐస్. సో అక్కడి నుంచి వచ్చేసి వంట మొదలు పెడదాము. లేట్ అయిపోయింది, అప్పటికే 1 గంట అయిందండి. తేవడమే లేట్ అయింది చికెను, అందుకని. సో కొంచెం వేగింది, కొంచెం అడుగంటుకుంటోంది చూసారా, అలా అడుగంటుకుంటోంది అనే టైంలో మనకు తెలుస్తుంది ఓకే ఇది బాగా ఫ్రై అయింది అని. సో ఆ ఫ్రై అంతా అయిన తర్వాత నేను చికెన్ వేసుకుంటాను. చికెన్లో నేను వేసుకున్నాక ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ వదిలేస్తాను. బాగా చికెన్లో ఉండే నీళ్ళన్నీ బయటికి రావాలి. సో ఆ నీళ్ళన్నీ బయటకు వస్తే ఆ నీళ్ళతోనూ పక్కన కొన్ని నీళ్ళు ఉన్నాయి, ఒక అర గ్లాసు నీళ్ళు. అది మిక్సీలో వేసిండేది, దాంట్లోకే నీళ్ళు వేసుకున్నాను. అవి 2 వేసుకున్నా చాలు. చికెన్ ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది. సో ఇదంతా వేగిన తర్వాత నేను చికెన్ అంతా వేసేస్తాను. చూడండి ఇప్పుడు చికెన్ వేసేసి నేను ఎట్లా చెప్తానంటే మీకు, నేను ఏది క్వాంటిటీ ప్రకారం చెప్పను, నా అందాజు ప్రకారంగానే వేసుకుంటా నేను అందరిలాగా అర్ధ స్పూను, 1 స్పూను, 1.5 స్పూను అలా చెప్పడం రాదండి నాకు ఎలా అంటే నేను ఎలా చేస్తానో నేను మీకు అలానే చూపిస్తున్నాను అనమాట. మీరు అందాజుగా కారము, ఉప్పు అవి మీరు అందాజుగా వేసుకోండి. వంట తెలిసిన వాళ్ళు ఎవ్వరికైనా కానీ కారం, ఉప్పు ఎంత వేసుకోవాలి అనేది వాళ్ళకి తెలిసి ఉంటుంది. సో అది అయ్యాక బాగా తిప్పాలండి. బాగా తిప్పుతూ ఉంటే దానికి కింద అడుగు అంటుకోకుండా చూసుకోవాలి. ఎందుకంటే అడుగు అంటుకుంది అనుకోండి మనకు నచ్చదు. చికెన్ ఏదైనా కానీ అడుగు అంటుకోవచ్చు, గ్రేవీ. చికెన్ అంటుకోకూడదు, ముక్కలు అంటుకోకూడదు కాబట్టి.
అది అయ్యాక కొంచెం మూత పెట్టేస్తున్నా నేను. ఎందుకంటే కొంచెం బాగా తిప్పాలి. నాకు ఈ గెరిట అస్సలు సెట్ అవ్వటం లేదు. నాకు ఆ గెరిట అస్సలు తిప్పడానికి కూడా అవ్వడం లేదు. ఈ ముక్కలేంటి ఇంతలా ఉన్నాయని మీరు అనొచ్చు. మన ఊర్లో లాగా చిన్న చిన్నగా కొట్టమంటే ఎవడు కొడతాడండి? వాడికైతే ఒక 100 సార్లు చెప్పింటాము. స్మాల్‌గా కొట్టమని అని. వాడు ఎప్పుడు ఇట్లే కొట్టి సస్తున్నాడు. మేము ఇంటికి మళ్ళా తెచ్చుకొని మేము మటన్ కొట్టేవాడకట అన్నీ మేము కట్ చేసి కొట్టుకోవాల్సొస్తాంది. అందుకే ఒక్కొక్కసారి అలానే వండేస్తుంటా నేను. చూడు బాగా కలిపాను గదా! కొంచెం 20 మినిట్స్ వదిలేస్తే బెటర్ దీన్ని. ఎందుకంటే నీళ్ళన్నీ బయటికి రావాలి. చికెన్‌లో నుంచి బయటకొస్తే అది బాగా ఉడుకుతుంది చికెను. ఓకేనా అండి. ఫస్ట్ దీనికి మనము పైన లిడ్ పెట్టేసి వదిలేస్తాం. ఓకేనా. ఒక మూత గ్లాస్ నేను అప్పుడే చూపించాను కదా అది. ఈ నీళ్ళు వచ్చేసి ఇన్నే నీళ్ళు చూసారా, ఈ నీళ్ళతోనే నేను చికెన్ వండుతాను. బాగా గమనించండి, ఎక్కువ నీళ్ళు వేసే పని లేదు చికెన్ ఫ్రైకి. మూత పెట్టి వదిలేసా. ఈ మ్యాక్రోని కింద తమిళావిడ ఉంది ఒక ఆవిడ, చాలా మంచిది పాపము, ఏం చేసినా ఇస్తుంది. సో ఈరోజు వైట్ సాస్ మ్యాక్రోని చేశాను అనింది. సో టేస్ట్ చేయరునా అని తెచ్చిచ్చిందనమాట. ఓకేలే అని, పిల్లలకి ఇష్టంలే, నా కొడుకు చాలా ఇష్టము. సో టేస్ట్ చేస్తున్నాము. నేను నా కొడుకు ఇద్దరు తింటున్నాము. పక్కనే ఉన్నాడు మా అబ్బాయి. వాడు నేనే ఎక్కువ ఇలాంటివన్నీ టేస్ట్ చేస్తాం మేము. ఏదన్నా గానీలే అది ఎలాన్నా ఉన్ని దాన్ని టేస్ట్ చేయాలనమాట. టేస్ట్ చేసి బావుందా లేదా అనేది మేము రివ్యూ తీసుకుంటాము. ఈసారి ఎప్పుడైనా తనని కనుక్కొని చెప్పి నేను కనుక్కుంటాను ఎలా చేయాలో. అప్పుడు మీకు నేను ఈ రెసిపీ పెడతానండి. అదేంటి వైట్ సాస్ మ్యాక్రోని రెసిపీ. ఇదొచ్చేసి ఇంక చికెన్ చూసారా, నేను ఒక్క చుక్క నీళ్ళేయలే. చికెన్‌లోనే నీళ్ళూరాయి. సో ఇప్పుడు మళ్ళీ తిప్పుతున్నాననమాట, అడుగంటుకుంటోందేమో అని. అడుగు అంటుకుంటోందేమో అని తిప్పుతూ ఉన్నాను. ఎందుకండి ఎవ్వరు నాకు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్స్ చేయడం లేదు. నేను లాస్ట్‌లో మీకు ఒకటి పెడతాను చూడండి. నా సబ్స్క్రైబర్స్ చాలామంది తక్కువైపోయారండి. తక్కువగా ఉంది. ప్రతి ఒక్కరు లైకు, షేరు, సబ్స్క్రైబు, గంట సింబల్ ప్రతిసారి చూసినప్పుడు నాకు గంట సింబల్‌ని కొడితే నాకు నోటిఫికేషన్ వస్తుంది. నేను వెయిట్ చేస్తున్నానండి కామెంట్స్ ఎలా పెడతారో. నేను చెడైనా పర్వాలే, మంచైనా పర్వాలే కామెంట్స్ నేను తీసుకోగలనండి. నాకు ఆ శక్తి ఇచ్చినాడు భగవంతుడు. దయచేసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి ప్లీజ్. ఎంత కావాలో అంత అందాజుగా వేసుకోండి కారము. నా కారం ఇంట్లో కారం అండి. ఇంట్లో తయారు చేసిండే కారము. నేను కాదు, అమ్మ వాళ్ళు తయారు చేసి పంపించింటే నాకు కొరియర్‌లో, అది నేను కొంచెం కొంచెం వాడుకుంటున్నాను అయిపోతుందేమో అని. ఈ ధనియాల పొడి కూడా అమ్మ వాళ్ళే పంపించారు నాకు. సో నేను ఇది అది కొద్దిగా అందాజుగా వేసుకున్నానండి. వేసుకొని అది బాగా తిప్పేసుకుంటాననమాట. బాగా ఉప్పు కూడా వేసుకోవాలి. అది ఉప్పు ఏమన్నా స్కిప్ అయి ఉంటుందండి. ఉప్పు వేసుకొని ఎంత కావాలో అంత టేస్ట్‌కి తగినట్టు బాగా తిప్పేసుకోండి. అది బాగా ఉడికిన తర్వాత ఆ నీళ్ళు కూడా వేసేస్తాను చూడండి నేనిప్పుడు. ఎందుకంటే కొంచెం నీళ్ళు వేస్తే చికెన్ అడుగంటుకోకుండా కొంచెం బాగా ఉడుకుతుంది అనేసి నేను చికెన్ కూడా వేసుకుంటాను. ఇప్పుడు ఆ గెరిట చూసారా, పక్కకు పెట్టేస్తాను నేను. నాకు ఈ గెరిటతో తిప్పడానికే అవ్వడం లేదు. ఎలా తిప్పుతారో ఏమో కొందరైతే. నేను ఇండియా నుంచి తెప్పించుకున్నాను. నేను నేను తెచ్చుకున్నాను వచ్చేటప్పుడే ఈ గెరిట. నేనెప్పుడు చికెన్ వండినా, ఈడ మసాలా కూరలు వండితే నేను ఈ ఈ గెరిటతోనే వాడతాననమాట. ఈ ఈ గెరిటైతేనే నాకు పర్ఫెక్ట్‌గా అనిపిస్తుంది తిప్పడానికి. ఈ బాండ్లీ కూడా మొన్న నేను కొరియర్‌లోనే తెప్పించుకున్నాను స్టీల్‌ది. ఎందుకంటే ఈ పింగాణీ వాడుతుంటే కిందంతా కోటింగ్ పోతాంది. కొన్నిసార్లు వాడాల్సొస్తుంది. బట్ చికెన్‌కి ఒక్కోసారి నేను ఇదే వాడతాను ఎక్కువ క్వాంటిటీ అయితే. అలా సాల్ట్ వేస్తున్నాను చూడండి. ఎంత కావాలో అంత సాల్ట్ వేసుకొని బాగా తిప్పేసుకోండి. చికెన్ ఎంత బాగా ఉడికితే మనకంత టేస్టీగా ఉంటుందండి. బాగాను ఉడకనివ్వకండి. ఆ నీళ్ళన్నీ ఇమిరికిపోయి మసాలా అంతా ముక్కలకి అంటుకునేలా ఉండాలండి చికెన్ ఫ్రై అంటే. అప్పుడు పప్పులేకి కానీ, అన్నంలేకి కానీ, మళ్ళా వచ్చేసి సాంబారు, రసం చేసుకున్న వాళ్ళకి కానీ విపరీతం టేస్ట్ ఉంటుంది తింటే.
ఈ స్టైల్‌లో వండుకోండి ఒక్కసారి. వండి ఎలా ఉందో నాకు చెప్పండి కామెంట్స్‌లో. నేను సంతోషంగా ఫీల్ అవుతాను. నాకు హ్యాపీగా ఉంటుంది తెలుసా కామెంట్స్ పెడితే. నాకు ఒక్కరు కూడా కామెంట్స్ పెట్టారు. వ్యూస్ అయితే వస్తున్నాయి చూస్తున్నారు అనేసి. బట్ ఒక్కరు గాని లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేయడం లేదు, షేర్స్ చేయడం లేదు. దయచేసి ప్రతి ఒక్కరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి ఆ గంట సింబల్‌ని కొట్టండి. నాకు కామెంట్స్ పెట్టండి. ఆ! ప్రతి ఒక్కరిని అడుక్కుంటున్నాను. దయచేసి యాక్సెప్ట్ చేయండి ప్లీజ్. ఇలా బాగా ఉడకాలనమాట. నేను ఇప్పుడు టేస్ట్ చూస్తాను. చూసి ఉప్పు, కారం తక్కువ లేదో చూసుకుంటాను. ఇప్పుడు ఒక 90% ఉడికింది కాబట్టి నేను గరం మసాలా ఇప్పుడు ఏసుకోవడం లేదు. చికెన్ మసాలా వేసుకుంటున్నానిప్పుడు. చికెన్ మసాలా పౌడర్ నాకు ఒక బ్రాండే ఇక్కడ చిక్కుతుంది. ఎవరెస్టు అవి ఈస్టర్న్ చిక్కుతాయి గానీ, నాకేమో అవి వాడితే ఆ టేస్ట్ తెలియట్లేదు. ఇది యాక్చువల్లీ హైదరాబాద్ వాళ్ళదే. మన చికెన్ మసాలా పౌడరు. సో, బాగా అనిపిచ్చింది నాకది టేస్ట్. సో, నేను అదే వేసుకుంటాననమాట. లాస్ట్‌లో అది వేసుకొని, కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే ఉడికిన తర్వాత. దగ్గర చికెన్ మసాలా వేసి ఒక 10 నిమిషాలు వదిలేయాలి బాగా. వదిలేసిన తర్వాత బాగా ఒక కొంచెం మీడియం మంట గాని, సన్న మంటతో పెట్టుకొనైనా ఉడికించుకోవచ్చు లాస్ట్‌లో. పెద్ద మంట అవసరం లేదింక. పక్కన ఎగ్ చూసారా? మా పాపకు పొద్దున్న బాయిల్ చేసి పెట్టింటే అస్సలు తినలేదు. మధ్యాహ్నం అదే పెడతానని చెప్పి పెట్టా నేను. పిల్లలకి మనము కొంచెం కట్టడిగా కొన్ని విషయాల్లో ఉండాల్సిందే తప్పదు. రుచి చూస్తున్నాను ఏమన్నా తక్కువుందా అనేసి. ఏం తక్కువైతే లేదు. అలానే సరిపోయింది. సో, అందుకు మళ్ళీ ఇదిగోండి ఈ బ్రాండే నేను వాడుకునేది. సరిగ్గా కనపడకపోవచ్చు. బట్ నేనైతే ఇది వాడతాననమాట. షహనా అని ఏదో కంపెనీ ఉందండి. చికెన్ మసాలా టేస్ట్ బావుంది. సో, నేను అదే వాడతాను. అది వేసిన తర్వాత కొద్దిగా ఒక 10 నిమిషాలు వదిలేస్తాను చికెన్‌ని. వదిలేస్తే చూడండి వేసాను ఇప్పుడు చికెన్ మసాలా మొత్తము. ఎంత కావాలో అంత వేసి కలుపుతున్నాను మళ్ళీ. లాస్ట్‌లో కొత్తిమీర వేసి గార్నిష్ చేస్తాను. కావాలంటే చూడండి చాలా బావుంటుంది. నేనైతే ఇలా ఉంటే డైరెక్ట్ రైస్‌లో కలుపుకొనేసి తినేస్తాననమాట. నాకేమి పప్పు, రసం ఇంకా అవసరం ఉండదు. నేను అలానే రైస్‌లో తినేస్తాను. నేను సిమ్‌లో పెట్టుకున్నాను చూసారా? స్లోగా పెట్టుకున్నాననమాట. కొంచెం చిన్న మంట. ఎందుకంటే ఇంక ఉడికిపోయింది చికెను. మనం జస్ట్ దాన్ని గట్టిగా రావడానికి కొంచెం చిన్న మంట పెట్టుకుంటాము. సో, గట్టిగా వచ్చేసింది. బాగా మసాలా అంతా బాగా అంటుకుంది. చూసారా? పర్ఫెక్ట్‌గా అయిపోయింది చికెను. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో టేస్ట్ నాకు కామెంట్‌లో పెట్టండి. ఓకేనా? నేను దీంట్లో కొంచెం కొబ్బరి గూడా యూజ్ చేయలేదండి మసాలా. డైరెక్ట్‌గా అల్లం పేస్టు, పుదీనా, కొత్తిమీర, తర్వాత వచ్చేసి ధనియాల పొడి, కారము, ఉప్పే వాడాను. చికెన్ మసాలా లాస్ట్‌లో. గరం మసాలా కూడా వేయలేదు. సో, ఇంక సిమ్‌లో పెట్టేసాను. కొత్తిమీర గూడా వేసేసి ఒక్క 10 మినిట్స్ పెట్టానంతే. అదయ్యాక నాకు కింద అక్క పాస్తా ఇచ్చింది గదా! మనమేమి ఇయ్యకోకుంటే బావుండదు. అది మన ఇండియన్ సాంప్రదాయము కాదు. అందుకనే కొంచెం ఇచ్చాను ఆ అక్కకి. ఇదిగో లాస్ట్‌లో పెడుతున్నాను చూడండి. నా సబ్స్క్రైబర్స్ మరి ఘోరంగా వచ్చినారు తెలుసా?